వెల్కమ్ టు నెక్స్ట్ లెవెల్. ఇంజినీరింగ్ స్టూడెంట్స్ అందరిలో ఉన్న బిగ్గెస్ట్ కన్‌ఫ్యూజన్ ఈరోజు నేను క్లియర్ చేయబోతున్నాను. అదేంటంటే గేటా? ప్లేస్‌మెంట్సా? నేను గేట్ టీచర్ కాబట్టి గేట్‌ని ఎప్పుడు నేను సపోర్ట్ చేయను. అట్లా అని ప్లేస్‌మెంట్స్‌ని కూడా మీ కాలేజ్‌లో వాళ్ళలాగా కాలేజ్‌లన్నీ ఎలా రన్ అవుతాయి? కాలేజ్‌లన్నీ రన్ అయ్యేది ప్లేస్‌మెంట్ స్టాటిస్టిక్స్ మీద కాబట్టి కాలేజ్‌లో ఏ టీచర్‌ని మీరు గేటా? ప్లేస్‌మెంటా? అంటే ప్లేస్‌మెంట్ అనే చెప్తారు. ఎందుకంటే వాళ్ళు బిజినెస్ రన్ అయ్యేదే ప్లేస్‌మెంట్సే కాబట్టి. నేను అట్లా కూడా చెప్పను. ఒక న్యూట్రల్ వేలో మీకు ఒక మంచి సజెషన్ ఇస్తాను. అందరు స్టూడెంట్స్‌కి ఉండే భయం ఒకవేళ నేను గేట్‌కి ప్రిపేర్ అయితే బీటెక్‌లో ఉండే ప్లేస్‌మెంట్స్ మిస్ అయిపోతానేమో అనే భయముంటుంది. అది రాంగ్ ఆర్ రైట్ అనేది నేను డిస్కస్ చేస్తా. 2 పారలెల్‌గా చేయొచ్చా? లేదా? 2 చేయడానికి పాసిబిలిటీ ఉందా? లేదా? అనేది కూడా ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. మీరు ఒకవేళ ఇంజినీరింగ్ జాయిన్ అవుతున్న ముందే మీకు ఇలాంటి క్లారిటీ ఉంటే మీకు ఇంజినీరింగ్ చాలా బావుంటుంది. సో, ఈ వీడియో పూర్తిగా తప్పకుండా చూడండి. ఇప్పటివరకు మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ లెవెల్ ఛానెల్‌లో ఇంజినీరింగ్‌కి సంబంధించిన ఎనీ అవేర్‌నెస్, గైడెన్స్ అనేది మీకు ఖచ్చితంగా దొరుకుతుంది. This is Bhima sir. I did my master's from IIT Kharagpur with 15 years of expertise in mentoring students like you. So let's start the session, guys. ఓకే. మెయిన్‌గా ఈ డౌట్ ఎవరికుంటుందంటే సీఎస్‌సి స్టూడెంట్స్‌కి ఎక్కువుంటుంది. సో, మీకు మొత్తం క్లియర్ చేస్తాను నేను. కొంచెం సేపు వెయిట్ చేయగలిగితే. చూడండి ఫస్ట్ డౌట్ ఏంటంటే, సార్ గేట్ ప్రిపేర్ అయితే నేను ప్లేస్‌మెంట్ మిస్ అయిపోతాను. లేదా ప్లేస్‌మెంట్ ప్రిపేర్ అయితే నాకు గేట్ మీద ఉన్న ఇంట్రెస్ట్ పోతుంది అనే కన్‌ఫ్యూజన్‌లో ఉంటారు కదా! ఒకటైతే క్లియర్. మీరు గేట్ ప్రిపేర్ అయితే ప్లేస్‌మెంట్ మిస్ అవుతారా లేదా అనేది నేను ఎండ్‌కి చెప్తాను. ఓన్లీ ప్లేస్‌మెంట్స్ మీద కాన్సంట్రేట్ చేస్తే మీరు గేట్ అయితే ఎప్పటికీ సాధించలేరు. మీ మీ ఫస్ట్ ప్రయారిటీ ప్లేస్‌మెంట్స్ అన్న రోజున గేట్‌ని మర్చిపోండి. మీరు సాధించలేరది. ఖచ్చితంగా చెప్పగలను నేను. బట్ ఈ కేస్‌లో చూడండి. మన ఆంధ్రాలో ఉండే బిగ్గెస్ట్ అంటే అది మైండ్ సెట్ అనాలో మన ఆంధ్ర అంటే సారీ ఆంధ్ర అండ్ తెలంగాణ ఇద్దరు తెలుగు స్టేట్స్‌లో పేరెంట్స్‌కి, చిల్డ్రన్‌కి అందరికి ఉండే బ్యాడ్ మైండ్ సెట్ 1 ఇయర్ వేస్ట్ అయిపోతుంది అనే ఆలోచన. ఏదైనా లాంగ్ టర్మ్ తీసుకోవాలంటే 1 ఇయర్ వేస్ట్ అయిపోతుంది. ఏదైనా స్టెప్ తీసుకోవాలంటే 1 ఇయర్ ఖాళీగా ఉండిపోతాం. 1 ఇయర్ వేస్ట్ అయిపోతే మీ జీవితం ఏమి ఆగిపోదు. 1 ఇయర్ చిన్న జాబ్ చేసే కంటే 1 ఇయర్ కష్టపడి ఒక పెద్ద జాబ్ కొట్టడం అనేది లైఫ్‌లో తెలివైన వాళ్ళు చేసే పని. నేను చాలా మంది పేరెంట్స్‌ని కూడా చూసాను. వాళ్ళు నా దగ్గర పొటెన్షియల్ స్టూడెంట్స్ ఉంటారు. అంటే పొటెన్షియల్ అని నేను ఎలా చెప్తానంటే వాళ్ళకున్న క్రెడెన్షియల్స్ బట్టి వాళ్ళు ఖచ్చితంగా 1 ఇయర్ ఖాళీగా కూర్చొని గేట్ ఎగ్జామ్ లాంటిది ఏదో ఒకటి ప్రిపేర్ అయితే మంచి ఐఐటీలోకి వెళ్తారు. పేరెంట్స్ అది ఒప్పుకోరు. 1 ఇయర్ ఖాళీగా కూర్చునే కంటే అప్పుడు ఈ ఇయర్‌లో ఏదో మీడియాకర్ ర్యాంక్ వచ్చి ఏదో ఎన్ఐటీలోనో, చిన్న కాలేజ్‌లోనో ఎన్ఐటీ చిన్నదనట్లేదు. చెప్తున్నాను బ్రాంచెస్‌లోనో ఏదో సీట్ వస్తుందా జాయిన్ చేసేస్తాను సార్ 1 ఇయర్ వేస్ట్ కదా! అంటారు. మీకు అర్థం కానిదేంటంటే ఈ 1 ఇయర్ వేస్ట్ కాదు. తన కేపబిలిటీకి ఆ 1 ఇయర్ ఇవ్వగలిగితే లైఫ్ లాంగ్ బావుంటుంది. సో, 1 ఇయర్ చిన్న పనైనా సరే ఫస్ట్ 1 ఇయర్ ఇందులో జాయిన్ అయిపోతే 1 ఇయర్ వేస్ట్ కాదనుకునేది ఆహ్, రాంగ్ మైండ్ సెట్ అనొచ్చు. ఎందుకంటే ఆ 1 ఇయర్ నేను ఖాళీగా ఉన్నా సరే బిగ్గెస్ట్ ఎయిమ్‌కి ట్రై చేస్తున్నాను. నెక్స్ట్ ఇయర్ నేను ఇంకా మంచి పొజిషన్‌లో ఉండడానికి ఈ 1 ఇయర్‌ని వాడుకుంటాను అని అనుకోండి. ఏ స్టూడెంట్‌కైనా, ఏ పేరెంట్‌కైనా నేను చెప్పేది 1 ఇయర్ వేస్ట్ అయిపోతుంది అనే కాన్సెప్ట్ మీ మైండ్‌లోంచి తీసేయండి. ఎందుకంటే గేట్ ప్రిపేర్ అవుతున్నప్పుడే ఫస్ట్ ఏమనిపిస్తుందంటే నేను గేట్ మీద ఎఫర్ట్స్ అన్ని పెట్టేస్తే ప్లేస్‌మెంట్స్ నాకు రాకపోతే నా బీటెక్ అయ్యాక నేను ఖాళీగా ఉండి 1 ఇయర్ ఎంతో వేస్ట్ అయిపోతుందనే మైండ్ సెట్టే మిమ్మల్ని సగం ఆపేస్తుంది. సో, మీరు డెవలప్ అవ్వాలంటే ఆ మైండ్ సెట్ నుంచి బయటికి రండి. 1 ఇయర్ ఈస్ నాట్ గోయింగ్ టు బి వేస్టెడ్. 1 ఇయర్ వేస్ట్ అనే కాన్సెప్టే మైండ్‌లోంచి తీసేయండి. 1 ఇయర్ హార్డ్ వర్క్ కెన్ గివ్ యూ ఎ బెటర్ పొజిషన్ దెన్ ఎ 1 ఇయర్ స్మాలర్ సింపుల్ జాబ్స్. డెఫినైట్‌లీ దట్ ఈస్ దేర్. సో, లెట్స్ మూవ్. ఈ డిస్క్లైమర్ ఏసే నేను స్టార్ట్ చేస్తున్నాను. సో, మీరు గేట్‌కి వెళ్ళాలా? ప్లేస్‌మెంట్స్‌కి వెళ్ళాలా? అనే ఆలోచనకి వెళ్ళే ముందు ఫస్ట్ మన లైఫ్‌లో మనకేం కావాలి అనేది ఒక క్లారిటీ ఉండాలి. దానికోసం ఫస్ట్ ఆలోచించండి. హైయర్ స్టడీస్ చదివితే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారా? ఐఐటీ లాంటి ప్రీమియర్ ఇన్‌స్టిట్యూట్స్‌కి వెళ్లి అక్కడ చదివి, ఆ ఎన్విరాన్మెంట్‌లో ఉండి అట్లాంటి పీపుల్‌తో మీరు ఎంగేజ్ అయ్యి, మీ థాట్ ప్రాసెస్ ఇంప్రూవ్ అవ్వి, మీరు అలాంటి లైఫ్ కావాలని అనుకుంటున్నారా? లేదా పీఎస్‌యూలో ఎళ్లి గవర్నమెంట్ జాబ్ చేస్తే మీరు సెటిల్ అవుతే హ్యాపీగా ఉంటారని మీ లైఫ్‌లో అనుకుంటున్నారా? రీసెర్చ్ చేద్దామని అనుకుంటున్నారా? లేదా ఇవన్నీ చేయాలని అనుకుంటే ఒక మంచి స్టార్టప్ చేయాలనుకుంటున్నా, ఈ కేసెస్‌లో మీకు గేట్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. అంటే లైఫ్‌లో మనకేం కావాలి? ఎండ్ ఆఫ్ ది డే మిమ్మల్ని మీరు ఏ పొజిషన్‌లో చూసుకోవాలనేది ఆలోచించుకోండి. దాన్ని బట్టి ప్రయారిటైజ్ చేసుకోండి. లేదు సార్ నాకేదో చిన్న సాఫ్ట్‌వేర్ జాబ్ వస్తే చాలు. నా ఇంజినీరింగ్ డిగ్రీకి నెలకి ఒక 50,000 జాబ్ వచ్చినా నా జీవితం సరిపోద్ది అనే సాటిస్ఫాక్షన్‌తోనే ఉన్నాను. నేను అంతకు మించి ఎక్కువ చేయలేను అని అనుకున్న రోజున మేబీ మీరు ప్లేస్‌మెంట్స్‌కే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాల్సొస్తుంది. సో, ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ ప్రయారిటీ. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ సొసైటియల్ ప్రెషర్ అనేది ఎప్పుడూ మీ మైండ్‌లోకి తీసుకోవద్దు. ఎవరో మీ ఫ్రెండ్ సెటిల్ అయిపోయారనో, మీ రిలేటివ్స్‌లో ఎవరో సెటిల్ అయిపోయారనో, మీరు బీటెక్ అయిపోయిన వెంటనే వాళ్ళకి మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి, లేదా వాళ్ళ మైండ్‌లో ఉన్న సక్సెస్‌ని మీరు రీచ్ అవ్వడానికి మీరు ప్లేస్‌మెంట్స్ అటెండ్ అవ్వకండి.
సో, నేను బీటెక్ క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లో సెలెక్ట్ అయితేనే వేరే ఎవరికో నేను ఆన్సర్ చెప్పుకోవాలి. మా రిలేటివ్స్‌లో నాకు వాల్యూ వస్తది అని అనుకుంటే మాత్రం అది తప్పు. ఫస్ట్ మీకు మీరు ఇంపార్టెంట్. మీ లైఫ్‌లో మీరు ఎప్పుడు ఏ వర్క్ చేస్తే హ్యాపీగా ఉంటారనేది ఒక డెసిషన్ తీసుకోండి. ఆ తర్వాతే ఇవన్నీ ఆలోచించండి. సో, ఇప్పుడు 2 ప్యారలెల్‌గా ఎలా చేయొచ్చనేది డిస్కస్ చేద్దాం. చూడండి. ఎవరైతే గేట్ ప్రిపరేషన్ ఎర్లీగా స్టార్ట్ చేస్తారో, వాళ్ళకి ఎప్పుడు ప్లేస్‌మెంట్స్‌లో డిఫికల్టీ రాదు. ఎర్లీగా అంటే ఎప్పుడు సార్? ఫస్ట్ ఇయర్‌లోనే మ్యాథ్స్ యాప్టిట్యూడ్ కంప్లీట్ చేసుకోవడం. ఫస్ట్ ఇయర్ వదిలేసినా, సెకండ్ ఇయర్ నుంచి స్టార్ట్ చేసేయండి. మీకసలు ప్లేస్‌మెంట్స్ అనేవి డీవియేటే కావు. 2 సజావుగా సాగిపోతాయి. లేదా వరస్ట్ కేస్‌లో థర్డ్ ఇయర్‌లో స్టార్ట్ చేసుకోండి. ఆ కేస్‌లో కూడా మీరు థర్డ్ ఇయర్ అంతా గేట్ మీద ఎఫర్ట్ పెట్టుకుంటే, ఫైనల్ ఇయర్ మీకు క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ వచ్చే టైంకి సో, హార్డ్‌లీ యూ విల్ బి ఏబుల్ టు క్రాక్ బోత్. ఎందుకంటే గేట్ సిలబస్ అంతా సెకండ్ ఇయర్ ఇంజినీరింగ్ సిలబస్సే కాబట్టి, మీరు సెకండ్ ఇయర్‌లో ఉండగానే అది బాగా చదువుకొని, డైలీ ఒక 2, 3 అవర్స్ టైమ్ ఇచ్చుకొని, థర్డ్ ఇయర్‌కొచ్చేసరికి ఇంకొంచెం ఎక్కువ టైమ్ ఇచ్చుకుంటూ, థర్డ్ ఇయర్‌లోనే మీరు గేట్ క్రాక్ చేసి పడేసారనుకోండి, ఫైనల్ ఇయర్ మీరు అసలు ప్లేస్‌మెంట్స్‌కి వెళ్ళాల్సిన పనే ఉండదు. లేదు మీరు క్రాక్ చేయలేకపోయారనుకోండి, మీకో క్లారిటీ వచ్చేస్తది. నెక్స్ట్ టైమ్ ప్రిపేర్ అయితే నేను గేట్ క్రాక్ చేయగలనా? లేదా? చేయలేను. నా వల్ల కాదు. ఈ ఎగ్జామ్ నాది కాదు అని అనిపిస్తే అప్పుడు మొత్తం వదిలేస్తారు. హ్యాపీగా మీ కాన్సంట్రేషన్ మొత్తం ప్లేస్‌మెంట్స్ మీదే పెడతారు. సో, స్టార్టింగ్ నుంచి అంటే ఫస్ట్ ఇది మనకు తెలియాలి. ఏంటది? మీ లైఫ్‌లో మీకేం కావాలనేది తెలియాలి. అది తెలిసిన రోజున నెక్స్ట్ మీరు ఎర్లీగా స్టార్ట్ చేసిన రోజున మీకు 2 క్రాక్ చేయడం పాసిబులే. ఇన్‌ఫాక్ట్ ఒక దాంట్లో ఫెయిల్ అయినా మీకు నెక్స్ట్ బ్యాకప్‌గా ప్లేస్‌మెంట్స్ అనేది పనికొస్తుంది. మరి ఫైనల్ ఇయర్‌లో స్టార్ట్ చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటంటే, ఇక్కడ కూడా మీరు 2 చేయడానికి కొన్ని అవకాశాలున్నాయి. దాన్ని నేను డిస్కస్ చేస్తాను. బట్ ఇక్కడ ఫస్ట్ నా సజెషన్ ఏంటంటే, ఇఫ్ యూ ఐడెంటిఫై యువర్ ప్రయారిటీ. మీ లైఫ్‌లో మీకు ఏది ప్రయారిటీ అనేది మీకు ఈ టైంకి తెలిసిపోయి ఉండాలి. దాని ప్రకారం మీరు ఎక్కువ టైం దాని మీద ఇన్వెస్ట్ చేయాలి. సో, లెట్ మీ డిస్కస్ థాట్. సో, చూడండి ఫస్ట్ థింగ్ ఏంటంటే కాలేజ్‌లో అవసరం లేని పనులు చాలా జరుగుతా ఉంటాయి. సో, కాలేజ్‌లో ఉన్నప్పుడు మీరు అండర్‌స్టాండ్ చేసుకోవాల్సింది నేను ప్లేస్‌మెంట్స్, గేట్ 2 మేనేజ్ చేయడానికి టిప్స్ ఇస్తున్నాను. ఇప్పుడు అందులో ఏంటంటే కాలేజ్‌లో అన్‌ప్రొడక్టివ్ వర్క్స్ చాలా జరుగుతాయి. అంటే మీరు ఏ కాలేజ్‌లో ఏ పనిలో పార్టిసిపేట్ చేసినా, ఏదైనా కాంపిటీషన్‌లో పార్టిసిపేట్ చేసినా, ఏదన్నా ఇనిషియేటివ్‌లో వాలంటరీగా మీరు ఇన్వాల్వ్ అయినా సరే, ఇది మీ కెరియర్‌కి ప్రొడక్టివ్‌గా ఎట్లా హెల్ప్ అవుతుందని ఒక క్వెషన్ మీరేసుకోండి. అది హెల్ప్ అయ్యేదైతేనే చేయండి. మీ టీచర్‌ని ఇంప్రెస్ చేయడానికి ఏ పని చేయొద్దు. మీ టీచర్ దగ్గర మీకున్న ఇంప్రెషన్ మీ జీవితంలో ఎందుకు పనికిరాదు. టీచర్‌ని రెస్పెక్ట్ చేయండి. ఏ టీచర్ అయినా సరే. ఐ అప్రిషియేట్ థట్. టీచర్‌ని ఇంప్రెస్ చేయడం కోసం మీ జీవితంలో అన్నిటికంటే విలువైనది టైమే. ఆ టైం ఎవ్వరికీ ఇవ్వద్దు. ఆ టైం మీ ప్రొడక్టివిటీకి మాత్రమే ఇవ్వాలి. వేరే దేనికి ఇవ్వకండి. ఆ టైం మీకు జీవితంలో తిరిగి రానిది. మీరు మనీ ఇచ్చినా తిరిగొస్తుందేమో, మళ్ళీ సంపాదించుకోవచ్చు. మీ టైం అనేది మీరిచ్చారంటే అది మళ్ళీ మీరు ఎర్న్ బ్యాక్ చేయలేరు. ప్లీజ్ అండర్‌స్టాండ్ థట్. టైమ్ ఈస్ మోస్ట్ వాల్యుబుల్. సో, చూడండి ఎవ్రీ టాస్క్‌ని ఎవల్యూట్ చేసుకోండి. ఖచ్చితంగా ఇది మీ మీరు ఈ పని చేస్తే మీ యొక్క ఎయిమ్ దగ్గరికి వెళ్తున్నారా? దూరంగా వెళ్తున్నారా? మీ ఎయిమ్ అనేది గేట్ అనుకోండి. ఈ పని చేయడం వల్ల నేను గేట్ ర్యాంక్‌కి ఇంకా దగ్గరొస్తున్నాను. లేదా దూరం వెళ్తున్నానా? ఈ పని చేయడం వల్ల నేను ప్లేస్‌మెంట్స్ దగ్గరకి వెళ్తున్నానా? దూరం వెళ్తున్నానా? ఈ పని చేయడం వల్ల ఇదొక పనికిమాలిన పని. ఈ పని చేయడం వల్ల నాకు ఎటువంటి ఉపయోగం లేదు. ఎవరినో ఇంప్రెస్ చేయడానికి చేస్తున్నాను అంతే అని అనిపిస్తే ఆ పనిని అక్కడే వదిలేయండి. అలాంటి పనుల్లో వేరే వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి వాళ్ళు మీ గురించి ఏమనుకున్నా పర్లేదు. మీరు సెల్ఫిష్ అనుకున్నా పర్లేదు. యూ డోంట్ ఇన్వాల్వ్ ఇన్ థాట్. బికాస్ యూ హావ్ ఎ బిగ్గర్ ఎయిమ్. యూ హావ్ ఎ బిగ్గర్ ఎయిమ్. యూ ఆర్ నాట్ లైక్ అదర్స్. అండర్‌స్టాండ్ థాట్. ఇది కాలేజ్ ఫస్ట్ డే నుంచి ఫాలో అవ్వండి. ఎందుకంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ ఈ రోజుల్లో అన్నెసెసరీగా హ్యాకథాన్స్ అని, అవని 3 రోజులు ట్రావెల్ చేసి ఏవేవో కాంపిటీషన్‌లో పార్టిసిపేట్ చేస్తున్నారు. అది తప్పేం కాదు. మీరు నిజంగా చేయాలని అనుకుంటే మీ టైమ్ వేస్ట్ చేసుకోకుండానే ఆన్‌లైన్‌లో ఇలాంటి క్విజెస్ చాలా జరుగుతాయి. వాటిల్లో పార్టిసిపేట్ చేయండి. కాగిల్‌లో కానీ, గిట్‌హబ్‌లో కానీ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఛాలెంజెస్ ఉంటాయి. అట్లాంటి వాటిలో మీరు ఇన్వాల్వ్ అవ్వండి. ట్రై చేయండి. తప్పులేదు. హ్యాకథాన్స్ 1 ఆర్ 2 ఒక రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్ చూడడానికి వెళ్ళండి. అంటే అదే పనిగా నేను ఇంజినీరింగ్ కాలేజ్‌లో చాలా మంది స్టూడెంట్స్ మధ్యలో ఈ మధ్యన ఈ కల్చర్ ఏదో కాలేజ్ వాడికేదో ఎన్‌బీఏ అక్రిడిటేషన్ కావడం కోసం కొన్ని ఈవెంట్స్ కండక్ట్ చేయాలి. దాంట్లో ఒక హ్యాకథాన్ కండక్ట్ చేస్తాడు. వాడు పబ్లిసిటీ కోసమో ఏదో రీజన్ మీద. మీరు ఆహ్, వాటికో దాని మీనింగ్ అర్థం గాక ఏదో దానికెళ్ళిపోయి ఏదో చేసేస్తున్నాం అని జెప్పేసి వెళ్తా ఉంటారు. అది 1, 2 వెళ్ళండి తప్పులేదు. ఎందుకంటే ఎక్స్‌పోజర్ వస్తుంది. అంతే తప్ప దానికోసం ట్రావెలింగ్‌కని ఇట్లా టైములు వేస్ట్ చేసుకోకండి. ఆ టైం మీరు పాజిటివ్‌గా మీరు ఇంటి దగ్గర నుంచే చేయగలిగినవి చాలా ఉన్నాయి. అండర్‌స్టాండ్. అండ్ ఇంకొకటేంటంటే యాస్ ఐ టోల్డ్ యూ ప్రొటెక్ట్ యువర్ టైమ్. ఇఫ్ ఇట్ ఈస్ హెల్పింగ్ టు యువర్ కరియర్ డూ ఇట్. అదర్‌వైజ్ లీవ్ ఇట్. ఇంకొకటేంటంటే చూడండి కాలేజ్‌లో మనకి ఎలాంటి కాలేజ్‌లో మీరు చదివినా
ఒక రోజులో అట్‌లీస్ట్ ఒక 2 అవర్స్ నుంచి 4 అవర్స్ వరకు ఖాళీగా ఉంటారు మీరు. ఖాళీగా అంటే ఆ టైంకి క్లాస్ జరగకపోవడం, క్లాస్ జరిగినా అది మనకి ఫ్రూట్‌ఫుల్ కాకపోవడమో, ఏదో విధంగా ఖాళీగా ఉంటారు. ఆ టైంకి మీరు ల్యాబ్స్‌కి వెళ్ళండి, లైబ్రరీస్‌కి వెళ్ళండి, ఇంకెక్కడికైనా వెళ్ళండి. లేదా క్లాస్‌లోనే కూర్చోండి. ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి. ప్రాబ్లమ్స్ అంటే అప్పుడు నేను గేట్ గురించి చెప్పట్లేదు. మీరు ఒకవేళ ప్లేస్‌మెంట్స్ గేట్ 2 కావాలనుకున్న రోజున ఆ టైంని మీరు కాలేజ్‌లో ఉన్న ప్రతి సెకండ్‌ని ప్లేస్‌మెంట్‌కి వాడుకోండి. సెమిస్టర్ ప్రిపరేషన్ 1 వీక్‌లో చేస్తాం. మనందరం తెలిసిందే గదా! దాని గురించి పెద్ద వరీ అవ్వాల్సిన పని లేదు. సో, ప్లేస్‌మెంట్స్‌కి కావాల్సిన నాలెడ్జ్ అంతా మీరు కాలేజ్‌లో ఉన్నప్పుడే తెచ్చుకోండి. కాలేజ్‌లో ఉన్న 2 అవర్స్, 4 అవర్స్ మీ దగ్గర టైమ్ ఉంటే, ఆ టైమ్ అంతా ప్లేస్‌మెంట్స్ మీద పెట్టేయండి. ఆ టైమ్‌లోనే మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి. ఛాలెంజెస్ అటెండ్ అవ్వండి. అన్నీ చేయండి. ఇంటికొచ్చిన తర్వాత మిగతా టైమ్ మొత్తం గేట్‌కివ్వండి. మీరు 2 చేయాలనుకున్న రోజు. లేదు ఒకటే చేయాలనుకున్న రోజున నా వీడియో చూడటం మానేయండి. ఎందుకంటే ఓన్లీ ప్రిపరేషన్, ఓన్లీ ప్లేస్‌మెంట్స్ చేయాలనుకున్నప్పుడు ఇన్ని సజెషన్స్ అక్కర్లేదు. మీ టైమ్ మొత్తం ప్లేస్‌మెంట్స్ మీద పెట్టుకోండి. కాలేజ్‌లో ఏం చెప్తే అది ఫాలో అవ్వండి. నో ఇష్యూ. నేను 2 చేయాలనుకున్న వాళ్ళ కోసం మాట్లాడతాను. ఓకే. సో, సీ హియర్. సో, ఫస్ట్‌లీ మీ కాలేజ్‌కి ఎటువంటి కంపెనీస్ వస్తున్నాయనేది ఆలోచించండి. కోర్ కంపెనీస్ వస్తుంటే మీరు 100కి 1000% గేట్ ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే అది మీరు ఈసీ అయినా, ఎలక్ట్రికల్ అయినా, ఏ బ్రాంచ్ అయినా సరే కోర్ ఇంజినీరింగ్ అంటే మీ ఇంజినీరింగ్‌కి సంబంధించిన సబ్జెక్ట్స్ అన్నీ మీరు నేర్చుకోవాలని అనుకుంటే గేట్ ఈస్ ద ఓన్లీ పాత్ అని చెప్తాను. అంటే బాగా అర్థం కావడం కోసం. సెమిస్టర్‌లో సబ్జెక్ట్ మగ్గప్ చేస్తే మీకు ఏది రాదు. ఏదో ఒక బ్లాక్ డయాగ్రామ్ ఎక్స్‌ప్లెయిన్ చేసినట్టే అర్థమవుతది. అదే గేట్ కోసం మీరు ప్రిపేర్ అయిన రోజు రియలిస్టిక్‌గా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తారు కాబట్టి మీకు సబ్జెక్ట్‌లో డెప్త్ అర్థమవుతుంది. మీరు కోర్ కంపెనీ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి క్రాక్ చేయాలంటే మీరు గేట్ ఎగ్జామ్ రాసి ఎంటెక్ చేస్తారా లేదా అనేది పక్కన పెడితే గేట్ ప్రిపరేషన్ ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. మీ కాలేజ్‌కి జస్ట్ నార్మల్ సాఫ్ట్‌వేర్ కంపెనీస్ వస్తున్నాయి. ఆ కంపెనీస్ కూడా సర్వీస్ ఓరియెంటెడ్. అవి ఫ్యూచర్‌లో ఉంటాయో లేదో తెలీదు. వస్తాయో లేదో కూడా తెలీదు. బట్ మీరు దాని మీదే ఓ ప్లేస్‌మెంట్ కొట్టాలని ఫిక్స్ అయిపోయారు. ఓకే. ఆ కేస్‌లో చూడండి. మీకు జనరల్‌గా సాఫ్ట్‌వేర్ కంపెనీస్ అన్నీ ఎక్స్‌పెక్ట్ చేసేదేంటి? డీఎస్ఏ కదా! ప్రోగ్రామింగ్ రావాలి మీకు. బేసిక్ ప్రోగ్రామింగ్ అయితే రావాలి. అది ఈవెన్ ఇప్పుడు ఏఐ కోడ్ రన్ చేస్తున్నా సరే, మనకి ప్రోగ్రామింగ్ స్కిల్ ఉంటేనే దాన్ని డీబగ్ చేయగలం. అది కరెక్టా కాదని అర్థం చేసుకుంటున్నాం. సో, మీ ప్రోగ్రామింగ్ స్కిల్స్ వాళ్ళు చెక్ చేస్తారు. డీఎస్ఏ వాళ్ళు చెక్ చేస్తారు. ఆహ్, దాంతో పాటు మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. దాంతో పాటు స్ట్రాంగ్ రెజ్యూమే ఉండాలి. సో, ఇందులో కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి క్లాస్‌లో కూర్చుంటే వచ్చేవి కాదు. దానికోసం ఎవరైనా క్లాసెస్ చెప్పినా దానివల్ల మీ టైమ్ వేస్ట్ తప్ప ఏం లేదు. యూట్యూబ్‌లో 4, 5 అదే అంటే ఇంకా బెటర్ క్లాసెస్ మీకు దొరుకుతాయి. మీ కాలేజ్‌లో చెప్పే ప్లేస్‌మెంట్స్‌లో కమ్యూనికేషన్ క్లాసెస్‌ని మర్చిపోండి. బట్ మీరు అది ఒక డైలీ ప్రాక్టీస్‌లా చేసుకోండి. ఎవ్రీబడీతో మాట్లాడడం, గ్రూప్స్‌తో మాట్లాడడం, ఏదైనా కాలేజ్‌లో హ్మ్, క్లాస్‌లో ఏదన్నా సెమినార్ ఇవ్వమంటే దానికి యాక్టివ్‌గా మీరు పార్టిసిపేట్ చేయడం. అట్లా మీ కమ్యూనికేషన్ స్కిల్స్‌ని డెవలప్ చేసుకోండి. ఫియర్స్‌ని తీసేయండి. ఎప్పుడూ సరే మనం తప్పు మాట్లాడితే పక్క వాళ్ళు ఎక్కడ ట్రోల్ చేస్తారనే భయాన్ని మనలో లేకపోతే మన కమ్యూనికేషన్ ఆటోమేటిక్‌గా డెవలప్ అవుతుంది. నేను ఈళ్ళందరిని ఇంప్రెస్ చేయాలని ఎప్పుడైనా సరే నేను వీడియో స్టార్ట్ చేసినా, లెక్చర్ స్టార్ట్ చేసినా నేను తడబడతాను. అదే నేను మిగతా వాళ్ళు ఇంప్రెస్ అవుతారా లేదా కాదు. నా కంటెంట్ నేను చెప్పి వెళ్ళాలి. డెలివర్ చేసి వెళ్ళాలి. నేను అనుకున్నది చెప్పాలన్న రోజున నా కమ్యూనికేషన్ ఆటోమేటిక్‌గా బావుంటుంది. అట్లాగే మీ ఇంగ్లీష్ స్కిల్స్ ఇలాంటివి అంటే యూట్యూబ్‌లో ఇంగ్లీష్ మూవీస్ చూడండి సబ్‌టైటిల్స్‌తో. మీ యాక్సెంట్ చేంజ్ అవుతుంది. మీకు ఇంగ్లీష్ లిజనింగ్ స్కిల్స్ వస్తాయి. అన్నీ డెవలప్ అవుతాయి. సో, ఇవి హోలిస్టిక్‌గా జరగాలి కానీ క్లాస్ రూమ్‌లో కూర్చుంటే జరిగేవి కాదు. గ్రూప్ డిస్కషన్ అవ్వచ్చు ఏదైనా. కానీ మరి ఇప్పుడు ప్రోగ్రామింగ్ అండ్ డీఎస్ఏకొస్తే మీరు ఒకవేళ గేట్ సీఎస్‌సి అయితే ఇవన్నీ మీరు గేట్ ప్రిపరేషన్‌తో పాటు చేసేసుకోవచ్చు. దాంట్లో కూడా మీకు ఇవే సబ్జెక్ట్స్ ఉంటాయి. దాంతో పాటు యాప్టిట్యూడ్ అడుగుతారు. రీజనింగ్ అడుగుతారు. ఇది కోర్ పార్ట్ ఆఫ్ ద గేట్. ఒకవేళ మీరు ఈసీ, ఎలక్ట్రికల్ అయ్యి ఇవి ఎక్స్‌ట్రా నేర్చుకోవాల్సిన రోజున మీరు 2 థింగ్స్ చేయాల్సొస్తుంది. కావాలంటే గేట్ సీఎస్‌సి ప్రిపేర్ అవ్వండి. మీరు ఎలాగో సాఫ్ట్‌వేర్‌కెళ్ళిపోదాం అనుకుంటున్నారు కాబట్టి. లేదు సార్ నాకు కోరే ఇంట్రెస్ట్ ఇది సరదాగా చేసుకుందాం అనుకుంటే కోడింగ్ ప్రాక్టీస్ అనేది కాలేజ్‌లో ఉన్నప్పుడే చేసేసుకోండి. కాలేజ్‌లో ఉన్నప్పుడే మీరు ఏదైనా చిన్న చిన్న ప్రాజెక్ట్స్ ఇంప్లిమెంట్ చేయడం ఇవన్నీ చేసుకోండి. అంటే మన ఈసీ ఎలక్ట్రికల్ స్టూడెంట్స్‌కి కోడింగ్ అంటే అదొక భూతంలాగా అదేదో భయంలాగా ఆలోచిస్తారు. ఈ రోజుల్లో అసలు మీకు సింటాక్స్‌తో పనే లేదు. మీరు నచ్చినట్టు కోడ్ రాసుకున్నా సరే అవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఆటిలో ఎర్రర్స్ ఉంటే చాట్‌జీపీటీ మీకు కరెక్ట్ చేస్తది. సో, కోడింగ్ అంటే లాజిక్. ఇట్స్ నాట్ అబౌట్ సింటాక్స్ అనే మైండ్ సెట్‌తో మీరు స్టార్ట్ చేస్తే మీరు సక్సెస్ అవుతారు. ఈసీ ఎలక్ట్రికల్ స్టూడెంట్స్‌కి చెప్తున్నాను. సీఎస్‌సి వాళ్ళకి ఇవన్నీ కూడా గేట్‌లో ఉంటాయి కాబట్టి మీ గేట్ ప్రిపరేషన్‌లో ఇది దీనికి ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. సో, అల్టిమేట్‌లీ నేను చెప్పాలనుకున్నది మీకు జాబ్ కొట్టడానికి కావాల్సిన స్కిల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కాలేజ్‌లో మీ ఖాళీ ఉన్న సమయంలోనే దాన్ని డెవలప్ చేసేసుకొని, ఇంటికొచ్చాక మిగతా టైమ్ అంతా మీరు గేట్‌కి ప్రిపరేషన్‌కి పెట్టుకోండి. అట్లాగే ఇంకో పాయింట్ మీ రెజ్యూమ్ స్ట్రాంగ్ చేయడానికి లింక్డ్ఇన్‌లో యాక్టివ్‌గా ఉండండి. మీ రెజ్యూమ్‌ని ఇంప్రూవ్ చేసుకోండి రెజ్యూమేని. 2, 3 మంచి రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ తీసుకోండి. ఒక కోడింగ్‌లో కూడా కోడింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోండి. ఒక రియల్ టైమ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి. చిన్న చిన్న పజిల్స్ సాల్వ్ చేయండి. లైక్ సూడోకు కోడ్ ఉంటుంది. దాన్ని ఆటోమేటిక్‌గా ఎలా ఫిల్ చేయొచ్చు. లేదా ఒక క్యాలెండర్ ప్రాబ్లమ్ ఉంటుంది. అట్లా
ఏదైనా ప్రాబ్లమ్స్ తీసుకొని రియలిస్టిక్ ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేయడానికి యూ గివెన్ ఎ ట్రై. లైక్ దట్ యూ ఇంప్రూవ్ ఇట్. ఇట్ విల్ బి ఇంట్రెస్టింగ్, ఎంగేజింగ్ అండ్ యూ విల్ ఎంజాయ్ ద కోర్స్. అంతేగాని ఎవరో క్లాస్‌లోకొచ్చి ప్లేస్‌మెంట్స్ అని మీరు సరిగ్గా అబ్జర్వ్ చేసుకుంటే మన స్టేట్స్‌లో, కాలేజెస్‌లో ప్లేస్‌మెంట్ క్లాసెస్ చెప్పేవేవి కూడా సరిగ్గా ఉండవు. అవి వచ్చి చెప్పేవాళ్ళే క్వాలిఫికేషన్స్ చెక్ చేయండి. వాళ్ళేదో జస్ట్ సరదాగా ట్రైనింగ్ నేను అన్నీ చూసాను కాబట్టే చెప్తున్నాను. సరదాగా ట్రైనింగ్ చేసుకొని ఏదో మెటీరియల్ ఉంటే దాన్ని మగప్ చేసుకొని మీ ముందు డెలివర్ చేస్తారు. ఆ క్లాసెస్ నుంచి మీరు జాబ్స్ కొట్టేస్తారని అనుకుంటే అది తప్పు. మీరు డెవలప్ అవ్వాలంటే యూ ప్రపంచం ఎలా జరుగుతుందనేది చూడండి. నేను చెప్పిన వెబ్‌సైట్స్‌లో చెక్ చేయండి. ఓకే. సో, దీస్ ఆర్ ద థింగ్స్ యూ మస్ట్ ఫాలో కంపల్సరీ. సో, లెట్స్ మూవ్ ఫర్దర్. సో, సీఎస్‌సి స్టూడెంట్స్‌కి నేను చెప్పినట్టుగా ప్రోగ్రామింగ్, అల్గారిథమ్స్, యాప్టిట్యూడ్, డేటా స్ట్రక్చర్స్ ఇయన్నీ గేట్ సిలబస్‌లోనే ఉంటాయి. సో, మీరు సెపరేట్‌గా మీరేమి ప్లేస్‌మెంట్స్ మిస్ అయిపోరు గేట్ ప్రిపేర్ అవ్వడం వల్ల. ఇవే సరిగ్గా ప్రిపేర్ అయితే కొంచెం మిగతా కోడింగ్ అంతా మీరు కాలేజ్‌లో ఉన్నప్పుడు ప్రాక్టీస్ చేసుకుంటే యూ హావ్ ఎ డబుల్ ఎడ్జ్ టు సక్సెస్. సో, మీరు సెపరేట్ ఇదేదో మిస్ అయిపోతున్నాను, అదేదో మిస్ అయిపోతున్నాను అనే భయాన్ని పక్కన పెట్టేసుకోండి. ప్లేస్‌మెంట్స్ అండ్ గేట్ బోత్ ఆర్ టుగెదర్ పాసిబుల్. 2 వేస్‌లో చేయొచ్చు. సెకండ్, థర్డ్ ఇయర్ మొత్తం గేట్ మీద పెట్టుకొని అది గేట్ ఆ రిజల్ట్‌ని బేస్ చేసుకొని మీరు డెసిషన్ తీసుకొని తర్వాత యూ కెన్ షిఫ్ట్ టు ప్లేస్‌మెంట్ ఆర్ కంటిన్యూ కంప్లీట్‌లీ ఫర్ ద గేట్. అదొక ఆప్షన్. మీరు 1 ఇయర్ మిస్ అయిపోతాం అనే భయాన్ని ఎప్పుడు పక్కన పెట్టేయండి. సెకండ్ థింగ్ ఏంటంటే సీఎస్‌ఈ వాళ్ళైతే 2 కూడా మేనేజ్ చేయొచ్చు. ఈసీ ఎలక్ట్రికల్ వాళ్ళు కూడా కాలేజ్ టైమ్ మొత్తం నేను ప్లేస్‌మెంట్స్‌కి ఇంటికొచ్చాక గేట్‌కి పెట్టుకుంటాను అనే అంటే మీకు ఆ భయం ఉంటేనే అల్టిమేట్‌లీ లేదు సార్ నా జీవితంలో నాకు కావాల్సింది గేట్ ర్యాంకే. నేను ఐఐటీకి వెళ్లి నేనేంటో ప్రూవ్ చేయాలనుకున్నప్పుడు ఇవన్నీ వదిలేసి మీరు భయపడకుండా ప్రిపేర్ అవ్వండి. భయపడిపోతూ నేనేదో మిస్ అయిపోతాననే భయాన్నే వద్దు. గేట్‌లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే థర్డ్ ఇయర్‌లో రాయొచ్చు, ఫైనల్ ఇయర్‌లో రాయొచ్చు కాబట్టి ఒకసారి మిస్ అయినా ఇంకోసారి ఖచ్చితంగా క్యాచ్ చేస్తారు. అండ్ ఒకసారి వచ్చిన ర్యాంక్ 3 ఇయర్స్ వాలిడ్ ఉంటుంది కాబట్టి థర్డ్ ఇయర్‌లో యావరేజ్ ర్యాంక్ వచ్చినా సరే దాంతో కూడా మీరు మంచిగానే సెటిల్ కావచ్చు. చూడండి. సో ఐ టోల్డ్ యూ ఆల్ దీస్ థింగ్స్ ఆల్రెడీ. కోడింగ్ కోసం సెపరేట్‌గా చదవద్దు. కాగిల్ కానీ, రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ కానీ, గిట్‌హబ్ కానీ ఇలాంటివి యూజ్ చేసుకోండి. కాలేజ్‌లో ఉన్న ల్యాబ్‌ని వాడుకోండి. రెజ్యూమ్ మంచిగా చేసుకోండి. ఆన్‌లైన్ ఛాలెంజెస్ కానీ, లీడ్ కోడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా! వాటిని సాల్వ్ చేయడం కానీ, రియల్ వరల్డ్‌కి సంబంధించిన 1, 2 ప్రాజెక్ట్స్ అన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి. లింక్డ్ఇన్‌లో మంచిగా మీరు మీ ప్రొఫైల్‌ని బిల్డప్ చేసుకొని, సర్కిల్‌ని డెవలప్ చేసుకోండి. ఆల్ దీస్ టుగెదర్ కెన్ హెల్ప్ యూ టు మేక్ సంథింగ్ గ్రేట్ ఇంపాక్ట్ ఫర్ యువర్ ప్లేస్‌మెంట్స్. సో, చూడండి ఫైనల్లీ కాలేజ్ ఎప్పుడైనా సరే మిమ్మల్ని ప్లేస్‌మెంట్స్ వైపే డ్రైవ్ చేస్తుంది. ఎందుకంటే కాలేజ్‌కి అడ్మిషన్స్ కావాలంటే కాలేజ్‌లో మన పేరెంట్స్ అడ్మిషన్స్ జాయిన్ చేసే ముందు ఈ కాలేజ్‌లో ప్లేస్‌మెంట్స్ ఎలా ఉన్నాయి అని చూసే జాయిన్ చేస్తారు కాబట్టి దే వాంట్ మోర్ నంబర్ ఆఫ్ పీపుల్ టు బి ప్లేస్డ్. మీరు గేట్‌కి ప్రిపేర్ అవుతున్నా వాళ్ళెప్పుడు మిమ్మల్ని ఎంకరేజ్ చేయరు. నాట్ ఎవ్రీ కాలేజ్. దేర్ ఆర్ సమ్ గుడ్ జెన్యూన్ కాలేజెస్ వేర్ ఐ నో సమ్ హెచ్ఓడీస్ వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళందరూ వాళ్ళ స్టూడెంట్స్ గేట్ ప్రిపేర్ అవ్వాలని ఖచ్చితంగా దే వాంట్. బట్ మేనేజ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ నాట్ ఎవ్రీబడి కొంతమంది. ఎక్కడో ఒక పాయింట్ నేను యాక్సెప్ట్ చేస్తాను. గేట్ ఈస్ నాట్ ఏ ఎవ్రీవన్స్ కప్ ఆఫ్ టీ. నాట్ ఏ అండ్ 100 మంది రాస్తే 100 మంది సక్సెస్ అయిపోరు. అది ప్లేస్‌మెంట్స్‌లో మేబీ ఈజీగా ఎక్కువ మంది సక్సెస్ అవ్వచ్చు. సో, టఫెస్ట్ అన్నప్పుడు దానికొచ్చే సెటిల్‌మెంట్ కూడా హైయెస్ట్ ఉంటుంది. సో, మీరు దానికి వర్తా మీకు అంత ఎయిమ్ ఉంటే ఖచ్చితంగా గో ఫర్ ద గేట్. లేదు సార్ నాకు మినిమమ్ ప్లేస్‌మెంట్, మినిమమ్ సెటిల్‌మెంట్ చాలు అని అనుకున్న రోజున యూ కెన్ గో ఫర్ ద ప్లేస్‌మెంట్. దట్ ఈస్ ద రియాలిటీ చెక్ ఐ కెన్ సే. దట్ ఈస్ ప్యూర్‌లీ యువర్ ఓన్ లైఫ్. ఎండ్ ఆఫ్ ది డే మీ లైఫ్‌లో మీకేం కావాలనేది మీరే కదా డిసైడ్ చేసుకోవాల్సింది. నేను కేవలం ఇన్‌పుట్స్ ఇస్తాను. నేను ఇదే వీడియోని గేట్ బయాస్డ్‌గా కూడా చేయొచ్చు. ఓకే. బట్ ఐ నెవర్ డూ ఇట్. ఐ ఆల్వేస్ వాంట్ టు గివ్ యూ ద రియాలిటీ. దట్స్ ఇట్. సో, చూడండి వాట్ యూ నీడ్ ఇన్ యువర్ కెరీర్ జస్ట్ బికాజ్ ఇట్ ఈస్ యువర్ ఓన్ కెరీర్. సో, సమ్‌వన్ ఎవరో వేరే వాళ్ళ దాన్నేమంటారు ఇన్‌ఫ్లూయన్స్ మీ కెరీర్ మీద ఉండకూడదు. ప్లీజ్ అండర్‌స్టాండ్ థట్. So you can take a calculated risk, guys. All you need to do is invest your time, start your preparation early. 2 years, second year లో, థర్డ్ ఇయర్‌లో మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే, అప్పుడు మీరు గేట్ ప్రిపరేషన్ అనేది అసలు రిస్కీయే కాదు. మీ ప్లేస్‌మెంట్స్ ఎఫెక్ట్ కావు. మీరు ఎఫెక్టివ్ యుటిలైజేషన్ ఆఫ్ టైమ్ చేసుకున్నా సరే, కాలేజ్ టైమ్‌ని ప్లేస్‌మెంట్స్‌కి, మిగతా టైమ్‌ని గేట్‌కి ప్రిపేర్ అయిన రోజున 2 చేయగలుగుతారు. సో, అదే మీరు ఫస్ట్ అయన్నీ కాదండి. ఇవన్నీ వదిలేయండి. జెన్యూన్‌గా ఒక నెల రోజులు కష్టపడండి. నా వీడియో చూడాల్సిన పని కూడా లేకుండా మీకే అన్నీ అర్థమైపోతాయి. సో గివ్ యువర్ ఎఫర్ట్స్ జెన్యూన్‌లీ. మేక్ అట్‌లీస్ట్ ఫర్ 1 మంత్ యూ విల్ అండర్‌స్టాండ్ ద డిఫరెన్స్. రైట్? సో టేక్ ఏ క్లారిటీ ఆన్ యువర్ కరియర్ ఫస్ట్. దెన్ స్టార్ట్ ఎర్లీ. ఇది చాలా ఇంపార్టెంట్. స్టార్ట్ ఎర్లీ అండ్ దెన్ యూ కెన్ గో ఫర్ గేట్ ఆర్ ప్లేస్‌మెంట్స్ ఆర్ డెఫినెట్‌లీ యూ కెన్ డూ. గేట్ సాధించిన వాడు ఏదైనా సాధించగలడు. 2 కూడా చేయగలరు మీరు. సో మన నెక్స్ట్ లెవెల్‌లో గేట్ సీఎస్‌సికి సంబంధించి ఈసీ, ఎలక్ట్రికల్
అందరికీ 24th నుంచి న్యూ బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. యూజ్ ద కోడ్ నెక్స్ట్ లెవెల్ 50, యుల్ గెట్ 50% ఆఫ్. నెక్స్ట్ లెవెల్ వెబ్సైట్ చూసుకోండి, నెక్స్ట్ లెవెల్ డాట్ AKMI డాట్ net.in. నేను ఈ వీడియో కామెంట్స్‌లో పిన్‌డ్ కామెంట్‌లో మన వెబ్‌సైట్ లింక్ ఇస్తాను. అక్కడ నుంచి మీరు కోర్స్ పర్చేస్ చేసుకోవచ్చు. ఏమన్నా డౌట్స్ ఉంటే నా నంబర్‌కి మెసేజ్ చేయండి. 9705861166. ఐ కెన్ హెల్ప్ యూ, గైడ్ యూ బెటర్‌లీ. దట్స్ ఇట్. సో 1 ఇయర్ సబ్స్క్రిప్షన్ ఉంది. మన దగ్గర 2 ఇయర్ ఉంది. ప్రతి క్లాస్‌కి వి విల్ గివ్ యూ ద క్లాస్ రూమ్ నోట్స్, రిక్వైర్డ్ స్టడీ మెటీరియల్ కానీ, టెస్ట్ సీరీస్ కానీ ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేస్తాం. క్లాసెస్ అన్నీ తెలుగులోనే ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. అండ్ ఆల్ సబ్జెక్ట్స్ విల్ బి టాట్ బై ఎక్స్‌పర్ట్స్. Not even below that. The best experts from the gate industry will come and teach you. It will help you for your semester, for your engineering also. So and also for the gate exam and placement. So మీరు ఫస్ట్ ఇయర్ నుంచి తీసుకోవాలనుకున్నా సరే, you are always welcome. Even we have the 2 years course, starters pack, everything. So even any kind of doubts you have, you can just text me. ఎల్లుండి అంటే 24th నుంచి న్యూ బ్యాచెస్ ఆర్ గోయింగ్ టు స్టార్ట్. TOC, థియరీ ఆఫ్ కంపిటీషన్, ఫర్ కంప్యూటర్ సైన్స్, అండ్ సిగ్నల్స్ అండ్ సిస్టమ్ ఫర్ ఎలక్ట్రికల్ అండ్ ఈసీ ఇంజనీరింగ్ స్టూడెంట్స్. అట్లాగే ఏడబ్ల్యూ స్టూడెంట్స్కి కూడా న్యూ బ్యాచ్ ఈస్ గోయింగ్ టు స్టార్ట్. ఇది డేట్ చేంజ్ అయిందమ్మా 24th. యూ కెన్ ఎన్రోల్ ఇన్ దాట్. థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. యూ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ క్వెరీస్, యూ కెన్ జస్ట్ టెక్స్ట్ మీ. క్లాస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన పెయిడ్ క్లాస్లో 1% కూడా కాంప్రమైజ్ ఉండదు. వచ్చే ప్రతి ఫ్యాకల్టీ కూడా దే విల్ టీచ్ విత్ అట్మోస్ట్ డెడికేషన్. ఆ సబ్జెక్ట్ని 200-300 టైమ్స్ చెప్పి ఒక 15 years ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉన్న టీచర్స్ మీకు మన లాంగ్వేజ్లో అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దట్స్ ఇట్. ఓకే, we believe in my experience. I always believe in the quality point of view. We never compromise. Test series, everything we will provide. You can watch the live classes in the evening after your college. Live miss అయినా recorded ఎన్నిసార్లు ఎప్పుడు కావాల్సిన you can watch it. That's it. Thank you very much. See you all. Bye bye.